నుండి ముందు ప్రేమ సంఘ ప్రభుత్వ మార్చ భక్తిహీనులకును బాగా ఇక్కడ అర్థండి, భక్తిహీనులకును, భక్తి కలిగిన అల్లా హీనులు అలా రెండింటిగా మెన్షన్ చేస్తాడు. భక్తిహీనులకు అర్థం ఏంటంటే భక్తి ఉంటుంది మన సందర్భంలో కొన్ని సమస్యల్లో కొన్ని హీనమైన స్థితిలో ఉంటాం కాదంటలో దేవుడు తెలుసు. లోకంలో ఉన్నారు కాబట్టి లోకంలో మీ శ్రావరాక పడు అని అర్థం ఏంటి, మీరు లోకంలో ఉన్నారు కాబట్టి లోకల్ కొన్ని విషయాలు సమస్యలు పోతారు కాదంటలో ప్రభుత్వ మాట. భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచ్చేవాడును ఆయనే. చూసారా, భక్తిహీనులకు కొన్ని విషయాల్లో మనం ఉంటే వీక్నెస్ ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని విషయాలు మనము దేవుడి వాక్యానికి ఒకవేళ డిఫరెంట్ లివింగ్ ఉండొచ్చు, అంటే తేడా జీవితం ఉండొచ్చు కాదంటలేదు. కానీ ప్రభుత్వం అన్నమాట ఆ క్షణంలోనంట ప్రభుత్వ ప్రేమ సంగమా దేవుడిని ఉత్తేజపరచబడును గాక. సరే, రహాబు అనే స్త్రీకి ఉన్నది భక్తిహీనత ఉన్నది. నిజమైన దేవుడు తెలియదు, ఆరాధించడం తెలీదు, నిజమైన దేవుడు అని తెలీదు. తను ఉంటున్న భక్తి ఏమనుకున్నదంటే నేను ఆరాధించేదే దైవం అనుకుంటున్నది అని అక్కడ అంటున్నమాట. ప్రభావం నువ్వు చేసింది అలాంటి కాదని ఆ యొక్క సమరయ స్త్రీని దర్శించిన దేవుడు అంటున్నమాట. తన భక్తిహీనతను విడిచినది, దేవుని ఎరిగినది, జీవగల దేవుడు నాకు వినటం వలన హృదయంలో నింపబడినది. హల్లెలూయా. అప్పుడు అంటున్నమాట తన దగ్గర ఉన్న కొండను విడిచిపెట్టినది. దేవాది దేవుడని యేసయ్య జీవజలము గల ఓట కలిగిన వాక్యాన్ని నింపగలిగిన వాడిగా విన్నాడు. నా భక్తి హీనత ఏం చేసినామే రిజెక్ట్ చేసినది, రిఫ్యూజ్ తిరస్కరించబడినది, కొండ విరిసినది, సమర ప్రాంతానికి వెళ్ళినది, జీవము కలిగిన దేవుడు వాక్యం ప్రకటించగల స్త్రీగా ఉన్నది. హల్లెలూయా. మనలో కూడా ఆలోచించండి దేవుడి బిడ్డలారా, ప్రభునందు ప్రేమల సంగమా. ఒక విషయం ఏంటంటే ఒకవేళ నువ్వు సమస్యలిపోతున్నావు, సమస్యలకు నీ ఉపవాస దినాలను నమ్మిన దేవుడు బలముతో నిన్ను నింపబడును గాక. రెండో విషయం తెలుసా అంటున్నమాట, ఒకవేళ భక్తిహీనత ఉంటున్నావేమో ఒకవేళ కొన్ని సందర్భాలు బట్టి ఏసంటున్నమాట హీనమైన స్థితిని తీసి దేవుడు నిన్ను బలంతో నింపబడును గాక. ఆమేన్. ఈరోజు ప్రభుత్వ వాక్యాన్ని అందుకోసం ఒక మాట ప్రభువు మాట్లాడుతున్నాడు. అదే ఖర్చుదండి 31 చదువుకుందాం, 31 చదువుకుందాం. యెహోవా కొరకు ఏం చూడాలంట, చూసి ఏం దొరుకుతున్నదంట, ఏ బలం అంట అక్కడ బలం ఇచ్చేదను. నూతన బలం అంటే అర్థం ఏంటి, ఒకవేళ అంత ముందు నీకున్న బలము క్షీణించిపోయినదేమో, అంత ముందు కొన్ని సమస్యలు బట్టి ఒకవేళ నువ్వు బలహీనాలు అయిన వారు ఉన్నావేమో, అంతకుముందు ఏదైనా కొన్ని సమస్యలు బట్టి నీలో బలం కోల్పోయినదేమో. ప్రభువు అన్నమాట యెహోవా కొరకు ఎదురు చూసేవారు